శుద్ర ప్రేమానందంగా దేవ తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మీరు ఎన్ని బిడ్డలతో కలిసి తండ్రి సన్నిధిలో చేరి మీరు పలికిన తండ్రి ఏసయ సిలువలో తండ్రి విలువైన మాటల్లో తండ్రి రెండో మాట నేను వివరిస్తున్నా తండ్రి ఏసయ నేను కాదు తండ్రి మీరే నాకు జ్ఞానం దయచేసి ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా వివరించాలో నాకు జ్ఞానం దయచేసి ఎటువంటి అర్హతలు నేను నన్ను జ్ఞాపకం చేసుకొని తండ్రి ఏసయ నాకు ఇచ్చిన అవకాశం కొరకై మీకు వందనాలు చెల్లించుకుంటూ వివరిస్తున్న మీరు జ్ఞానం తొలగిస్తారని ఏసైనామని అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. అందరికీ వందనాలండి. పాస్టర్ గారికి పాస్టర్ గారికి నా వందనాలు, పూర్వజులు మీ అందరికీ నా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏసైకి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా నాకు ఏసై పలికిన మాటల్లో రెండో మాట ఇచ్చారు. మనం ఎప్పుడు కూడా ఎవరైనా కూడా చనిపోయిన ముందు మాట్లాడిన మాటలే మనకి చాలా విలువైనగా చూస్తాం కదా. వాళ్ళు చనిపోయేటప్పుడు ఇలా మాట్లాడారు, ఈ విషయం చెప్పారు అని చెప్పి ఆ మాటలు ఆ విషయాలు మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఏసై కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు చాలా విషయాలు చెప్పారు. అయితే ఏసయ్య మన కొరకు సిలువలో మరణించే ముందు ఒక 7 మాటలు చెప్పారు. వాటిలో నేను ఇప్పుడు రెండో మాట వివరిస్తున్నాను. అది ఒకసారి చదువుకున్న లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానని. చాలని ఈ వాక్యం ఈ మాట పలకడానికి మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే ప్రవచనం నెరవేరడం గురించి యేసయ్య సిలువలో ఈ మాట పలికారు. ఆ ప్రవచనం పాత నిబంధనలో యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో చివరిలో ఉంటుంది చూడండి. అతిక్రమం చేయువారిలో ఎంచబడినవాడు ఆయన. చాలు ఇక్కడ ఏం చెప్పారంటే అతిక్రమము చేయబడిన వారిలో ఎంచబడినవాడు ఆయన. అంటే అక్కడ ఎవరి మధ్యలో సిలువ వేశారంటే యేసయ్యను 2 దొంగల మధ్యలో సిలువ వేశారు. అంటే వాళ్ళు అతిక్రమం చేసిన వారు అనమాట. అటువంటి వారి మధ్యలో సిలువ వేయాలని ముందుగానే యేసయ్య పుట్టకముందే ప్రవచనాల్లో తెలియజేశారు. అటు రీతిగా ఆ ప్రవచనం నెరవేరడం కోసం యేసయ్య సిలువలో ఈ మాట పలకడం జరిగింది. రోమా ప్రభుత్వం వాళ్ళు ఎక్కువగా ఎవరిని సిలువ వేస్తారంటే బందిపోటు దొంగల్ని, నేరస్తుల్ని, బాగా క్రూరమైన పనులు చేసిన వారికి ఇటువంటి శిక్ష వేస్తారు. కానీ యేసయ్య ఏమి చేశారంటే అలా అటువంటి పనులేమీ చేయలేదు. కానీ ఈ ప్రవచనం నెరవేరపడాలని చెప్పి యేసయ్య 2 దొంగల మధ్యలో సిలువ వేయబడ్డారు. మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. అక్కడ కింద ఫుట్నోట్లో కూడా ఉంది చూడండి, అది ఒకసారి చదవండి. అప్పుడు ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడినని చెప్పు లేఖనము నెరవేరినది. అక్కడ కింద రాశారు కదండి, ఆ లేఖనము యెషయా గ్రంథంలో ముందుగానే రాశారు. ఆ లేఖనం నెరవేరపడవాలని యేసయ్య 2 దొంగల మధ్యలో సిలువ వేయబడడం జరిగింది. అయితే మార్కు సువార్త 15వ అధ్యాయం 29వ వచనం నుంచి 30వ వచనం. అప్పుడు ఆ మార్గమున వెలుచున్న వారు తమ తలలుచుచు, ఆహా దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, శిలువ మీద నుండి దిగి నిన్ను నీవే రక్షించుకోమని చెప్పి ఆయనను దూషించిరి. చదవలేదు. అందరితో పాటు ఆయనతో కూడా సిలువ వేయబడిన వారిను ఆయనను నిందించిరి. ఇక్కడ ఏం చెప్తున్నారు? మామూలుగా కొంతమంది ఏం చెప్తారంటే ఒక దొంగ దూషించాడు, ఇంకొక దొంగ వెంటనే ఇలా అన్నాడు అంటారు. కానీ ఇక్కడ ఏముంది? అక్కడ ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. అంటే 2 దొంగలు కూడా ఫస్ట్ ఏం చేశారు? దేవుణ్ణి, యేసయ్యను నిందించారు. అందరితో పాటే యేసయ్య అందరినీ రక్షించాడు కదా, అందరికీ స్వస్థత దయచేశాడు, ఎంతో మందిని ముట్టి స్వస్థపరిచాడు, ఎంతో మందిని రక్షించాడు, చనిపోయిన వారిని లేపాడు అని చెప్పి అంతా అపహసిస్తూ ఉన్నారు కదా పక్కన. వాళ్ళతో పాటు ఈ దొంగలు కూడా ఏం చేశారు? యేసయ్యని 2 కూడా దూషించారు, నిందించారని ఉంది. ఫస్ట్ 2 దొంగలు కూడా నిందించారు. అయితే సడన్గా మరి ఆ ఒక దొంగలో ఎందుకు మార్పు వచ్చింది? అప్పటిదాకా అతను కూడా నిందించాడని బైబిల్లో ఉంది. మరి సడన్గా ఒక దొంగలో ఎందుకని ఆ విధమైన మార్పు వచ్చిందంటే దానికి 3 కారణాలు ఉన్నాయి.
మొదటి కారణం ఏంటంటే సాక్ష్యం అన్నమాట. యేసయ్య గురించి ఏమని అంటున్నారు పక్క నుంచి, యేసయ్య ఎంతోమందిని స్వస్థపరిచాడు కదా, ఎంతోమంది చనిపోయిన వారు లేపావు కదా నువ్వు అని పక్క నుంచి అపహసిస్తున్నారు కదా. అపహాస్యంగా మాట్లాడినా వాళ్ళు ఏం చెప్తున్నారు, నిజమే చెప్తున్నారు కదా. ఏసై చేసిన విషయాలే చెప్తున్నారు. అక్కడ దేవుణ్ణి అపహసిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, మరొక విధంగా ఏసైని గురించిన సాక్ష్యం వాళ్ళు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, నువ్వు ఎంతోమందిని స్వస్థపరిచావు, ఎంతోమందిని రక్షించావు, ఎంతోమందిని చనిపోయిన వారిని కొంతమందిని కూడా నువ్వు బ్రతికించావు కదా అని అపహాస్యం చేస్తున్నారు. కానీ ఏసై చేసిన విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏసై గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం ఎవరు విన్నారు, ఇద్దరు దొంగల్లో ఒక దొంగ విన్నాడు. విని అతను గ్రహించాడు అనమాట. ఇద్దరు ఉన్నారు కానీ ఆ ప్లేస్లో ఒక అతను మాత్రమే ఆ విషయం గ్రహించి అప్పటి నుంచి అతను ఆలోచించడం ప్రారంభించాడు. నిజమే కదా, ఈయన చాలా విషయాలు చేశాడు కదా, బైబిల్ గ్రంథంలో చెప్తుంది. వీళ్ళు కూడా పక్కనున్న వాళ్ళు చూసిన వాళ్ళే చెప్తున్నారు ఏమని, ఆయన ఎంతోమందిని స్వస్థపరిచాడని, ఆహారం లేని వారికి ఆహారం, ఎంతోమంది మీటింగ్స్ జరుగుతుంటే అక్కడ దేవుడు వాక్యం చెప్తుంటే ఆహారం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు, రొట్టెల కోసం ప్రార్థన చేసినప్పుడు అక్కడ వస్తాయి కదా. ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు యేసయ్య గురించి సాక్ష్యం చెప్తున్నారు. నిజమే కదా, ఇవన్నీ అతనికి తెలియదు, ఎందుకంటే అతను దొంగ కదా. దొంగలంటే ఏం చేస్తారు, అస్మానం ఎవరిది ఏం దొంగతనం చేయాలా, పందిపోటు దొంగలు అంటే అలాగే ఉంటారు కదా. కానీ ఈ విషయాలు ఏం వాళ్ళకి తెలియవు. చాలామంది అక్కడ విన్న వాళ్ళు చెప్పే సాక్ష్యాన్ని అతను వినడం వల్ల అతనిలో మార్పు అనేది ప్రారంభమైంది. అతను ఆ మాట చెప్పడానికి కారణమైంది అనమాట. రెండవ కారణం ఏంటంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము రాయించి శిలువ మీద పెట్టించారు. చాలండి. అయితే అక్కడ పిలాతు ఏం చేశారు, యేసయ్య సిలువ వేసినప్పుడు మీరు గమనించారో లేదో, పైన ఏమని రాస్తుంటుంది, INRI ఇంద్రి అని రాస్తుంటది కదా. ఆ మాటకు అర్థం ఏంటి, యూదుల రాజైన నజరేయుడగు యేసు అని. పిలాతు తనకు తెలియకుండానే యేసయ్య గురించి సువార్త ప్రకటించాడు. అక్కడ సువార్త చెప్పాడు అనమాట. అక్కడ ఇద్దరు ముగ్గురు అంటే 2-3 భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. యేసయ్యని సిలువ వేసిన స్థలంలో వాళ్ళందరికీ అర్థమయ్యే రీతిలో పిలాతు తనకు తెలియకుండానే అక్కడ సువార్త అనేది అందేలా చేశాడు. ఏమని రాశాడు, నజరేయుడైన యూదుల రాజైన యేసు అంటే అక్కడ అది కూడా చూస్తాడు కదా, దొంగ పక్కనే ఉన్నాడు కదా, అది కూడా చూస్తాడు. అంటే ఆ సువార్త ద్వారా కూడా తనలో ఏమొచ్చింది, అవునా ఈయన యూదుల రాజు, ఆయన ఏదో సామాన్యమైన వ్యక్తి అని నేను అనుకున్నాను, కానీ మాలాగే ఏదో దొంగతనం చేస్తుంటాడు, అందుకనే మాతో పాటు సిలువ వేశారని నేను అనుకున్నాను. కానీ ఈయన ఎవరంట, యూదుల రాజు నజరేయుడైన యేసు అంట. ఈయన మాలాంటి వ్యక్తి కాదు, మాలాగా దొంగతనాలు చేసే వ్యక్తి, మాలాగా అక్రమం చేసిన వ్యక్తి అని నేను అనుకున్నాను. కానీ ఈయన అసలుగా ఎవరంటే యూదుల రాజని. ఆ సువార్త అంటే ఈ పిలాతు రాసిన ఆ పదం ద్వారా తను ఏం తెలుసుకున్నాడు, యేసయ్య యూదుల రాజని తెలుసుకున్నాడు. ఫస్ట్ ఏమో సాక్ష్యం ద్వారా యేసయ్య గురించి తెలుసుకున్నాడు. యేసయ్య ఏమేమి మేలులు ఎన్ని అద్భుతాలు చేశాడనేది ఆ సాక్ష్యం ద్వారా తెలుసుకున్నాడు. తర్వాత సువార్త ద్వారా కూడా యేసయ్య ఎవరనే విషయం, యూదుల రాజని, అందరినీ రక్షించడానికి వచ్చాడని అతను తెలుసుకున్నాడు. మూడో విషయం ఏంటంటే సహవాసం. యేసయ్యని సిలువేసినప్పటి నుంచి అతను కూడా అక్కడే ఉన్నాడు కదా, యేసయ్యతోనే పక్కనే ఉన్నాడు. అక్కడే ఉండి యేసయ్య ఏం చేస్తున్నాడు, ఇంతమంది హింసిస్తున్నారు కదా, అందరూ కూడా తిడుతున్నారు, కొడుతున్నారు, బల్లె పొడులతో పొడుస్తున్నారు, ఇవన్నీ చూస్తుంటే మొదటి మాట ఏం పలికాడండి యేసయ్య, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. ఇదేంటి, ఈయన ఎంతమంది హింసిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, అసలు ఈ విధంగా చేస్తే మనమైతే మనుషులుగా ఏం చేస్తాము, ఏంట్రా బాబు మమ్మల్ని ఎలా తిడుతున్నారు, ఎన్ని చేస్తున్నారు, ఎందుకు మనకి ఇంకా వీళ్ళని ఒక తిట్టి చనిపోదాం అని అనుకుంటాం మనమైతే మనుషులుగా. కానీ యేసయ్య ఏమంటున్నాడు, అంత హింసించినా అంత శ్రమ పెట్టినా కూడా అటువంటి వాళ్ళు కూడా ఏమని అడుగుతున్నాడు యేసయ్య, క్షమించమని అడుగుతున్నాడు. ఏంటి అసలు ఈయన చాలా చాలా స్పెషల్గా ఉన్నాడు, అసలు మామూలు మనలాంటి వ్యక్తి కాదు ఈయన, ఆయన్ని హింసించే వారిని కూడా క్షమించమంటున్నాడు. ఇంత సహనం ఈయనకి, అసలు ఈయన బాధించే వారిని కూడా క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నాడంటే ఈయన నిజంగా దేవుని కుమారుడే. ఈయన మనల్ని రక్షించడానికి నిజంగానే వచ్చాడు, మనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడని ఆయన యేసయ్యతో పాటున కొద్ది గంటల్లోనే యేసయ్యతో సహవాసం చేయడం వల్ల యేసయ్య గురించి తెలుసుకున్నాడు. ఈ 3 విషయాలు జరగడం వల్ల అతను యేసయ్య
మన కొరకు వచ్చాడన్న విషయం తెలుసుకొని అప్పటి నుంచి అతనిలో ఏం మొదలైంది, మార్పు అనేది మొదలైందనమాట. నేను ఇప్పుడు నిజంగా తెలుసుకున్నాను, ఈయన నిజరక్షకుడని నేను గ్రహించాను అని చెప్పేసి ఈ 3 విషయాల ద్వారా, ఏ విషయాలండి, ఫస్ట్ సాక్ష్యం ద్వారా, రెండో విషయం ఏంటి, సువార్త ద్వారా, మూడోది సహవాసం ద్వారా. ఈ 3 విషయాల ద్వారా ఈ దొంగలు అనేది మార్పు రావడం జరిగింది. ఈ 3 కారణాల వల్ల ఆ దొంగలో మార్పు వచ్చింది అనమాట. మార్పు వచ్చిన తర్వాత అతనిలో ఏం కలిగింది, ఆ 3 విషయాలు తెలుసుకున్నాడు కదా. ఆ 3 విషయాల ద్వారా మార్పు రావడం వల్ల అతనిలో ఏం స్టార్ట్ అయిందంటే, లూకాసు వార్త 23వ అధ్యాయం 40వ వచనం 41వ వచనం చదవండి. అయితే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాను. చాలండి. ఎప్పుడైతే ఈయన తెలుసుకున్నాడో యేసయ్య గురించి, ఈయనలో ఏం మొదలైందండి, పశ్చాత్తాపం అనేది మొదలైంది. వెంటనే అప్పుడు ఆయన గ్రహించి పశ్చాత్తాపంతో ఏమంటున్నాడు, వేరే దొంగ దూషిస్తున్నాడు కదా, నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని రెండో దొంగ దూషిస్తుంటే, ఈ మొదటి దొంగ తెలుసుకున్న వ్యక్తి ఏమంటున్నాడు, అలా కాదు, మనం అంటే ఏం చేసాము, దొంగతనాలు చేసాం, దోపిడీలు చేసాం, బందిపోటు దొంగలం కదా, మనం పేరు మోసిన దొంగలం, కాబట్టి మనకైతే ఈ శిక్ష అనేది మనకి సరిపోద్ది, మనకి న్యాయమే. కానీ ఆయన ఏం చేశాడు, అసలు ఇన్ని పనులు చేశాడు కదా, అందుకని ఆయన శిక్షించాలా, అది చాలా తప్పు కదా, కాబట్టి మనం ఆయన అలా అనకూడదు, నువ్వు అలాగా అనడం చాలా తప్పు, అలా దూషించద్దు, ఆయన దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. అంటే ఆయనలో ఏం మొదలైందండి, పశ్చాత్తాపం అనేది మొదలైంది. తర్వాత చూడండి ఇంకేం గ్రహించాడు ఆ దొంగ. లూకాసు వార్త 23వ అధ్యాయం 42 నుంచి 43 చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 42 నుంచి 43. ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని విజ్ఞాపన చేశాను. చాలు. అయితే ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగిందో అతను ఏం చేస్తున్నాడు, దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈయనకు అర్థమైపోయింది, ఈయన నన్ను రక్షిస్తాడు, ఈ లోకంలో నేను ఉన్నన్ని రోజులు చాలా తప్పులు చేశాను, దొంగతనాలు చేశాను, అయితే ఈయన ద్వారా మనకి ఏమొస్తుందని తెలుసుకున్నాడు, ఆయన రక్షణ అనేది వస్తుంది. కాబట్టి నాకు వచ్చిన ఈ ఛాన్స్ని నేను వదులుకోకూడదు, ఎలాగైనా సరే నేను ఈయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలి. కాబట్టి నేను ఒక రిక్వెస్ట్ పెడతాను ఈయనకి, ఎందుకంటే ఈయన చాలా మంచి ఆయన కాబట్టి, ఇంతమంది హింసిస్తున్నా ఈయన చేస్తున్నా ఎవరిని ఏమనట్లేదు కాబట్టి నన్ను కూడా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, అడిగి చూద్దామని చెప్పి ఏం చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు యేసయ్యకి, నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఆయన ఇప్పటికీ ఏం చేశాడు, ఆయన యేసయ్య నీతిమంతుడని ఆయన అంగీకరించాడు, తన మనసులో ఆ దొంగ అంగీకరించాడు. ఇంకేంటి, యేసయ్య రాజు అని కూడా తెలుసుకున్నాడు కదా. అక్కడ జరిగిన అన్ని సన్నివేశాల ద్వారా యేసయ్య రాజు నీతిమంతుడని తెలుసుకొని దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. అయితే దేవుడు ఏం చేస్తాడండి, ఎవరైనా కూడా అడిగినప్పుడు మన యేసయ్య ఏం చేస్తాడు, ఇప్పుడు దాకా నువ్వు దొంగతనం చేస్తావు, మనమైతే అలా అనుకో, నువ్వు దొంగవు కదా, నీకు రక్షణ వద్దు, నువ్వు మాతో ఉండద్దు, అలా మనమైతే అలా మాట్లాడతాం. కానీ యేసయ్య అలా అన్నాడండి, రిజెక్ట్ చేశాడా, యాక్సెప్ట్ చేశాడా, యాక్సెప్ట్ చేశాడు. మనకి బైబిల్లో ఉంటుంది కదా, రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఇక్కడ ఏముందండి, యేసయ్య ప్రభు అని మనం దేంతో ఒప్పుకోవాలంట, నోటితో ఒప్పుకొని దేవుడు మనల్ని మృతుల్లో నుండి ఆయన లేపినని, యేసయ్యను లేపినని మన హృదయంలో నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే ఏమొస్తుందంటే మనకి రక్షణ. ఇక్కడ దొంగ అదే కదా చేశాడు, యేసయ్య ప్రభు అని ఒప్పుకున్నాడు కదా, నోటితో ఒప్పుకొని ఏం చేశాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడు. అంటే ఆయన నమ్మాడు, దేవుడు యేసయ్య ప్రభు అని తన నోటితో ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అతనికి ఏమొచ్చినట్టు, రక్షణ వచ్చింది, ఆటోమేటిక్గా అతనికి రక్షణ అనేది వచ్చింది. ఎందువల్ల వచ్చింది, అతను పశ్చాత్తాపం చెందడం వల్ల యేసయ్యకి
తన హృదయాన్ని అర్పించుకోవడం వల్ల ఏమైంది, ఆ కొద్ది క్షణాల్లోనే తను ఏమయ్యాడు, రక్షించబడ్డాడు అనమాట. మనమైతే ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు చూస్తున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, కానీ మనలో అయితే కొంతమంది ఇంకా రక్షించబడలేదు. కానీ ఆ దొంగ అయితే మాత్రం తనున్న కొద్ది గంటల్లోనే దేవుని రక్షణ అనేది తను రుచి చూచాడు అనమాట. దేవుడు ఎవరికైనా ఇస్తాడు, అడిగే వారికి ఇస్తాడా లేదండి, ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడి, చాలు, అడుగుడి మీకు ఇయ్యబడి అంటే మనం అడిగితే దేవుడు మనకి ఖచ్చితంగా ఇస్తాడు. ఇక్కడ ఆ దొంగ కూడా ఏం చేశాడు, అడిగాడు కదా, అడిగితే దేవుడు ఇచ్చాడా లేదా, ఇచ్చాడు. ఇచ్చి ఏమంటున్నాడు, యేసయ్య లాస్ట్గా ఏమని చెప్పాడు, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దొంగ ఏం చెప్పాడు, యేసయ్య నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఎప్పుడైతే ఇతను విశ్వాసంతో అడిగాడో యేసయ్య ఏమన్నారు, తనని అంగీకరించి నేను ఎప్పుడైతే వెళ్తానో నాతో పాటు నువ్వు కూడా అక్కడ ఉంటావు, పరదేశంలో నువ్వు ఉంటావు, నీకు టికెట్ నేను గ్రాంట్ చేశానని దేవుడు తన యొక్క అంగీకారాన్ని తెలిపాడు అనమాట. అయితే ఇద్దరు దొంగలకి అవకాశం ఉంది, ఒకరికే ఉందండి, అక్కడ ఇద్దరికి ఉంది కదా, ఇద్దరు కూడా సేమ్ ఒకే సిచ్యువేషన్ ఉన్నారు. అయితే ఒక దొంగ ఏం చేశాడు, అతను దాన్ని తెలుసుకున్నాడు, యేసయ్యని అంగీకరించాడు, తనకి అవకాశం అనేది తను యూటిలైజ్ చేసుకున్నాడు. అవకాశాలన్నీ ఎప్పుడు కూడా రావు, వచ్చినప్పుడు మనం వాటిని ఏం చేసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలన్నమాట. ఒక దొంగ ఉపయోగించుకున్నాడు, తనకి ఏమొచ్చింది, దేవుని రక్షణ భాగ్యం వచ్చింది, దేవుని పరదేశంలో అతను కూడా యేసయ్యతో కలిసి ఉన్నాడు. ఇంకొక దొంగ తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం వల్ల తను నరకానికి వెళ్ళవలసి వచ్చింది. శిష్యులు కూడా అంతే కదండి, యేసయ్యతోనే ఉన్నారు, యేసయ్యతోనే తిరిగారు, యేసయ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు, యేసయ్యతో పాటు సువార్తలో పాలుపంపులు పంచుకున్నారు. కానీ ఇస్కరియోతు యూదా ఏం చేశాడు, చివరికి ఎన్నో రోజుల నుంచి యేసయ్యతో ఉన్నాడు, కానీ తనలో మార్పు అనేది రాలేదు. కానీ ఈ దొంగ అయితే కొద్ది గంటలే ఉన్నాడు, కానీ యేసయ్యతో తనలో చాలా మార్పు వచ్చింది. తన ఏమని ఆలోచించాడు, ఈ లోకంలో ఉన్నంతసేపే కాదు, ఎలాగా కొద్ది గంటల్లో మేము చనిపోతాం, ఎందుకని సిలువ వేశారు, చాలా హింసిస్తున్నారు, ఖచ్చితంగా మేము చనిపోతాం, నేను ఈ భూమి మీద ఉన్నంతసేపే కాదు, కానీ చనిపోయిన తర్వాత నేను ఏం అవ్వాలో అది కూడా నేను నిర్ణయించుకోవాలి కదా అని ఆ కొద్ది గంటల్లోనే అతను నిర్ణయించుకొని చనిపోయిన తర్వాత తను ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అనే దాన్ని తను ముందుగానే ఆలోచన చేసుకొని యేసయ్యని అడిగినప్పుడు యేసయ్య ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు, అందరినీ కూడా దేవుడు ఎంత గొప్ప పాపనైనా దేవుడు అంగీకరిస్తాడు, క్షమిస్తాడు, తన రాజ్యంలో మనకి స్థానం ఇస్తాడు. మనం కూడా ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, ఆ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగానే ఉంటున్నాం. పాస్టర్ గారు కూడా ఎప్పుడు చెప్తా ఉంటారు, యవ్వనస్తులు అయితే బాగా చెప్తారు, ఎన్నో సంవత్సరాలు చెప్తున్నాం మేము, మీరు రక్షించబడట్లేదు దైవజనులు ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాం, కానీ వాటిని విడిచిపెట్టేవారుగానే ఉంటున్నాం. కానీ దొంగ అయితే తనకు వచ్చిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తనకున్నది కొద్ది సమయమైనా, యేసయ్య గురించి ఏం తెలియకపోయినా కూడా మనకైతే ఎప్పటి నుంచో మనం యేసయ్యని రుచి చూసి ఎప్పటి నుంచో యేసయ్య సన్నిధిలో ఉండి యేసయ్య సన్నిధిలో ఉండే ఆనందాన్ని మనం అనుభవిస్తున్నప్పటికీ కొంతమంది ఇంకా గ్రహించకుండా దేవుని రక్షణని నిర్లక్ష్య పెట్టేవారుగా ఉంటున్నారు. అలా ఉండడం వల్ల యేసయ్యని ఇప్పుడైతే మనం ఈరోజు ఇదే డేట్లో ఏమి యేసయ్య సిలువ వేయబడలేదు, కాకపోతే మనం ఎందుకు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నాము, యేసయ్య చేసిన త్యాగాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. కానీ యేసయ్య గాయాలు మనం రేపేవారుగా ఉంటున్నామా లేదా, మనం ఏమీ అక్కడ డైరెక్ట్గా యేసయ్యని మనం వెళ్ళి సిలువ వేసినప్పుడు చూడలేదు, అవేం చేయలే. కానీ మనం చేసే పనుల వల్ల యేసయ్యకి మనం ఏం చేస్తున్నామంట, బాధపరుస్తున్నాం. అంటే తన గాయాలను మనం రేపేవారుగా ఉంటున్నాం, యేసయ్యని బాధపరిచేవారుగా ఉంటున్నాం. అయ్యో నేను ఈ ప్రజల కోసమే కదా, వీళ్ళ కోసమే కదా నేను నా ప్రాణాన్ని అర్పించాను, నా రక్తాన్ని కాచాను అని యేసయ్య మనం చేసే ఒక్కొక్కసారి అన్నిసార్లు కాదు, కానీ ఎప్పుడైనా మనం చేసే పనుల వల్ల యేసయ్య బాధపడుతూ ఉంటాడంట. అయ్యో నా బిడ్డ ఇలా ఎందుకు చేసింది, ఈ బిడ్డ ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తుంది కానీ, మందిరానికి వస్తుంది కానీ ఇంకా ఇతనిలో మార్పు రావట్లేదేంటి, మనసు రావట్లేదేంటి అని చెప్పి యేసయ్య మన గురించి బాధపడుతూ ఉంటాడంట. కాబట్టి మనం యేసయ్యని బాధపడేవారుగా కాకుండా ఆయన్ని మనం ఆనందపరిచేవారుగా ఉండాలి.
ఒక భక్తుడు చార్ల్స్ బర్జన్ అని అతను ఏం చెప్తున్నాడంటే 1 డైస్ ఫర్ సిన్. ఇక్కడ 3 వ్యక్తులు చనిపోయారు. అక్కడ సిలువేసిన 3 చనిపోతారు కదా, అందులో ఒక వ్యక్తి 1 డైస్ ఫర్ సిన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి పాపుల కోసం చనిపోయాడు. ఎవరండి చనిపోయింది? యేసయ్య. ఆ 3లో ఒక వ్యక్తి పాపుల కోసం చనిపోయారు, అంటే యేసయ్య పాపుల కోసం చనిపోయారు. 1 డైస్ ఫర్ సిన్, 1 డైస్ ఇన్ సిన్ అంటే ఒక వ్యక్తి పాపంలోనే చనిపోయాడు. ఒక దొంగ పాపంలోనే చనిపోయాడు కదా, చివరికి తనేం మారుమనసు పొందలేదు, పాపంలోనే చనిపోయాడు. 1 డైస్ టు సిన్ అంటే ఒక వ్యక్తి పాపంలో ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఆ దొంగ దేవుని గురించి తెలుసుకున్నాడో, యేసయ్య గురించి, ఏమయ్యాడు? అతను పాపం నుంచి బయటపడి చనిపోయాడు అనమాట. 3 వ్యక్తులు చనిపోయారు, కానీ 3 వ్యక్తుల యొక్క మరణాల్లో డిఫరెన్స్ ఉంది. ఒక వ్యక్తి పాపుల కోసం చనిపోతే, ఒక వ్యక్తి పాపంలోనే చనిపోయాడు, ఇంకొక వ్యక్తి పాపం నుంచి బయటపడి చనిపోయాడు అనమాట. ఈ వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకుంటామంటే, యేసయ్య చివరి క్షణంలో కూడా ఒక వ్యక్తినైనా రక్షించాలని తాపత్రయపడ్డాడు. అవునా కదా? 3 దొంగలు 3 ఉన్నారు అక్కడ, 2 దొంగల్లో ఒక్క దొంగ అయినా రక్షించబడాలని చివరి క్షణంలో కూడా చనిపోతూ కూడా యేసయ్య ఒక వ్యక్తిని తన రాజ్యానికి రక్షించుకున్నాడు. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా దేవుని మందిరానికి వస్తున్నాం కాబట్టి మనం కూడా మారుమనసు పొంది ఇప్పటి నుంచైనా తెలుసుకొని మనం దేవుని రక్షణలో ఎవరైతే ఇంకా రక్షించబడలేదో వాళ్ళు దేవునిలో వచ్చి వెళ్తున్నట్టు కాకుండా పరిపూర్ణంగా దేవునిలో ఉండాలని నేను చెప్పిన ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.